నారాయణం నమస్కృత్య నరంచవ నరత్నము దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈ విధంగా ధృతరాష్ట్రుడు ఇచ్చిన వరాలతోటి పాండవులు తిరిగి తమ రాజ్యాన్ని సంపాదించుకొని ద్రౌపది సమేతంగా తిరిగి ఇంద్రప్రస్థానికి బయలుదేరి వెళ్తున్నారు. అది చూసినటువంటి దుశ్శాసనుడు, అరే ఇంత కష్టపడి సామ్రాజ్యాన్ని సంపాదిస్తే ఈ ముసలాయన మొత్తం నాశనం చేసి మళ్ళీ శత్రువులకు ఇచ్చేస్తున్నాడు, మీరు మేల్కోండి అని చెప్పి గబగబా ఈ యొక్క దుర్యోధనుడు, కర్ణుడు, శకునితో చెప్తాడు దుశ్శాసనుడు. చెప్పగానే వెంటనే వాళ్ళ ముగ్గురు కూడా గబగబా ఆలోచించుకొని తొందరపడి ఒక ఉపాయం ఆలోచించుకుని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి మధురంగా ఇలా అన్నారనమాట. ఏమన్నారంటే, ఇప్పుడు శత్రువుని రెచ్చగొట్టి పంపించడం ఉత్తిన పంపించామా, తిరిగి సామ్రాజ్యం మొత్తాన్ని ధారాదత్తం చేసి ధనం ఇచ్చి పంపించాం. వాడు ఊరుకుంటాడా? మన మీద పగబడతారు. ఇప్పుడు మనల్ని భవిష్యత్తులో చాలా ప్రమాదాలకి కారణమవుతారు వాళ్ళు. మనం ఎట్లాగైనా ఉపాయాన్ని ఉపయోగించి శత్రువు నాశనం చేయాలి కదా అని బృహస్పతి వాడు చెప్పాడు. నువ్వు ఇలా చేస్తే ఎలాగా? ఓ పని చేద్దాము, నువ్వు మళ్ళీ వాళ్ళని వెనక్కి పిలిపించు, ఈసారి జూదం ఆడదాము. ఆడి ఓడిపోయిన వాళ్ళు 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం ఎవరికి తెలియకుండా రహస్యంగా అజ్ఞాతవాసం చేయాలి. అక్కడ ఫెయిల్ అయితే కనుక మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం అని చెప్తాము. అయితే నువ్వేం భయపడక్కర్లేదు, మనం ఓడిపోతామని. మన శకుని ఉన్నాడు, మేమే గెలుస్తాము. గెలిచి ఈ పాండవులను కనుక 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసానికి పంపించినట్లయితే 13 సంవత్సరాల తర్వాత వాళ్ళు రాకపోవచ్చు. అక్కడ వచ్చినా అప్పటికి మేమందరం కూడా నిలదొక్కుంటాము. ఇక్కడ నిలదొక్కుని మేము ధైర్యంగా వాళ్ళని ఓడించగలుగుతాము అని చెప్పని ఈ యొక్క ముగ్గురు కూడా కలిసి ఈ యొక్క ధృతరాష్ట్రుడికి సలహా చెప్పారు. ధృతరాష్ట్రుడు వెంటనే అందుకు అంగీకరించాడు. ఏమాత్రం ఆలోచన, ఎందుకంటే వరాలు అనవసరంగా ఇచ్చానని ఫీల్ అవుతుంటాడు బహుశా. అందుకని వెంటనే వెళ్ళి ప్రాతికామిని పిలిచి వెంటనే వెళ్ళి ధర్మరాజుని ఎక్కడున్నా కానీ మళ్ళీ వెనక్కి తీసుకుని రా, జ్యోతం జరిగి తీరుతుంది అని చెప్పాడు ధృతరాష్ట్రుడు. అది చెప్పగానే ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, విదురుడు, అశ్వత్థామ, సోమదత్తుడు, అలాగే కౌరవుల్లో చిన్నవాడైనటువంటి వికర్ణుడు, వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఇది తప్పు, ఈ పని చేయొద్దని గట్టిగా చెప్పారు. అయినా కానీ పుత్ర ప్రేమ కారణంగా ఆల్రెడీ కళ్ళు లేవు, ఇంకా కళ్ళు మూసుకుపోయినాయి. ఈ ధృతరాష్ట్రుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ దూతం జరిగి తీరుతుంది అని నిర్ణయం ప్రకటించాడు. ఇప్పుడు గాంధారి ఇక ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి, ఆ రోజున వాడు పుట్టినప్పుడే నక్కలు ఓడలేసినాయి, అనేక రకాలైనటువంటి దుశ్శకునాలు కలిగినాయి. అప్పుడే విదురుడు చెప్పాడు, వాడిని వదిలేసేయి, రాజ్యం బాగుపడుతుంది, లేకపోతే నాశనం అయిపోతారు కౌరవులు, ప్రమాదం జరుగుతుందని చెప్పినా కానీ నేను వినలేదు. ఈరోజు చూడు, వాడిని వదిలేసేయి, ఫస్ట్ ఈ జూతం మళ్ళీ ఆడించుకో, దీనివల్ల అనవసరం నిద్రపోతున్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టినట్టు అవుతుంది. నువ్వు ఈ రోజున వాళ్ళని రెచ్చగొట్టే వాళ్ళ పగలు మళ్ళీ రగలు కలపద్దు, ఇప్పుడైతే ఇచ్చేసావు, వదిలేసి ఈ ఇక్కడితో దీన్ని ఆపేసేయి అని బతిలాడింది గాంధారి. అయినా కానీ కులం నశించినా పర్లేదు, నేను వీళ్ళ మాట కాదనలేను, ఏం జరిగితే అది జరుగుతుంది, వాళ్ళు పాండవులు వచ్చి జూదం ఆడాల్సిందే అన్నాడు మూర్ఖంగా ధృతరాష్ట్ర మహారాజు. ఈ లోపల ప్రాతికామి షార్ట్ కట్లో వెళ్ళి పాండవులను మార్గమధ్యంలో ఆపేసేసి, ధృతరాష్ట్ర మహారాజు మళ్ళీ మిమ్మల్ని ఆజ్ఞాపించాడు, మళ్ళీ వచ్చి జూతం ఆడాలట అన్నాడు. అనగానే ధర్మరాజు ఆల్రెడీ ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాడు, వెనక్కి వెళ్ళే ఉద్దేశంతో లేడు. అందుకని నిర్మోహమాటంగా మళ్ళీ సింపుల్గా వెనక్కి వచ్చి ఆ యొక్క సభాభవనంలోకి ప్రవేశించాడు ధర్మరాజు. అప్పుడు శకుని కండిషన్స్ చెప్పాడు, 12 ఏళ్ల అరణ్యవాసం కండిషను, 1 ఏడు అజ్ఞాతవాసం కండిషన్ చెప్పినప్పుడు పాండవులన్నిటికీ సిద్ధపడి జూదం ఆడినప్పుడు అనుకున్న విధంగానే శకుని గెలిచాడు, ధర్మరాజు ఓడాడు. అప్పుడు పాండవుల వనవాసానికి సిద్ధపడ్డారు. అప్పుడు దుశ్శాసనుడు మొదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళు ధరించాల్సినటువంటి వేషం, అడవులకు వెళ్ళేటప్పుడు వేషం మారుతుంది కదా, ఈ యొక్క ఆభరణాలు అవన్నీ ఉండవు కదా, దాని గురించి విపరీతంగా పరిహాసం చేశారు. అప్పుడు దుశ్శాసనుడు ప్రత్యేకంగా ఈ విషయంలో పరిహాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో దుశ్శాసనుడు ద్రౌపదిని ఉద్దేశించి, ఈ నపుంసకులైనటువంటి భర్తలతో ఏం సుఖపడతావు, కౌరవుల్లో ఉన్నటువంటి ఎవరైనా ఒకళ్ళని చేరినట్లయితే నీకు వనవాస దుఃఖం తప్పుతుంది 12 సంవత్సరాలు అన్నాడు. అనగానే భీముడు విపరీతమైన కోపంతో, అరే క్రూరాత్ముడా, నువ్వు పాపం మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు వాడు గుర్తుపెట్టుకో, నువ్వు ఈనాడు మాట్లాడినటువంటి ప్రతి మాట నీకు గుర్తు చేస్తూ నీ మర్మస్థానాలను నేను కోసేయటమే కాకుండా చిత్రవధ చేస్తాను నిన్ను, అంతేకాదు నేను రక్షించడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అదేవిధంగా చిత్రవధ చేస్తాను అని భీముడు ఘోర ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు ఈ నారచర్యలు ధరించినటువంటి భీముడి చుట్టూత దుశ్శాసనుడు అందరూ చూస్తున్న సభా మధ్యంలో ఎద్దు అంటూ తిరుగుతూ డ్యాన్స్ చేశాడు ఎగతాళిగా. అప్పుడు
నీ వక్షస్థలం ఛేదించి నీ రక్తం తాగుతాను రా, ఇవాళ నువ్వు ఇద్దరు నన్ను ఎగతాళి చేస్తున్నావు, భవిష్యత్తు తెలియట్లేదు నీకు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు భీముడి యొక్క నడకని ఇట్లా అనుకరిస్తూ అపహాస్యం చేయడం మొదలెట్టాడు. అంటే భీముడిలాగా ఇట్లా స్టైల్గా నడుస్తాడు. భీముడికి కండలు ఎక్కువ కదా, అందుకని ఇలా నడుస్తాడు. అందుకని దుర్యోధనుడు కూడా ఇలా నడుస్తూ ఉన్నాడు. నడుస్తున్నప్పుడు అప్పుడు భీముడు విపరీతమైన కోపోద్రిక్తుడై, నేను ఈ దుర్యోధనుడిని వధిస్తాను, కర్ణుడిని మా అర్జునుడు వధిస్తాడు, ఈ శకునుని సహదేవుడు వధిస్తాడు. మళ్ళీ చెప్తున్నా వినండి. యుద్ధంలో ఈ దుర్యోధనుడిని ఈ గదతో నేను చంపి వాడి శిరస్సును నేల మీద వేసి కాలుతో తంతా, నేను దుశ్శాసనుడి యొక్క వక్షస్థలం ఛేదించి రక్తం తాగుతాను అన్నాడు. అప్పుడు అర్జునుడు యుద్ధంలో కర్ణుడిని అతని పరివారాన్ని నశింపజేస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. శకునుని చంపుతానని సహదేవుడు, అలాగే ద్రౌపదిని చెడ్డ మాటలు ఆడినటువంటి ధృతరాష్ట్ర కుమారులందరినీ చంపుతానని నకులుడు అందరూ కూడా ప్రతిజ్ఞలు చేశారు. ఆ తర్వాత పాండవులందరూ పెద్దలకు నమస్కరించి వీళ్ళ యొక్క వనవాస అజ్ఞాతవాస కాలంలో కుంతీదేవిని విదురుడి ఇంట్లో ఉంచే విధంగా చెప్పి తల్లి దగ్గర సెలవు తీసుకుని వనవాసానికి బయలుదేరారు పాండవులు ఆ విధంగా వెళ్ళిపోతున్న సందర్భంలో ధృతరాష్ట్రుడు విదురుని పిలిచి, విదురా, పాండవులు వెళ్ళేటప్పుడు ఏమన్నారు, ఏం చేశారు, భయం అన్నమాట గదవది. ఆ భయంతో ఏమన్నారు, పాండవులు మాట్లాడుకుంటూ వెళ్ళారా, ఏమైనా అన్నారా, ఏమైనా చేశారా అన్నాడు. అప్పుడు విదురుడు చెప్పాడు, వెళ్ళేటప్పుడు యుధిష్ఠిరుడు వస్త్రంతో ముఖం కప్పుకుని వెళ్ళాడయ్యా. ఎందుకో తెలుసా, తన యొక్క చూపులు ఎవరి మీదన్నా పడితే వాళ్ళు ఆయన యొక్క కోపాగ్నికి భస్మం అయిపోతారు. అందుకని ధర్మం తప్పకుండా ఆ క్షణంలో కూడా తలకి మొహానికి గుడ్డేసుకుని వెళ్ళాడు. అలాగే భీమసేనుడు జబ్బలు తెచ్చుకుంటూ వెళ్ళాడు. దాని అర్థం ఏంటో తెలుసా, భవిష్యత్తులో నా యొక్క భుజబలంతో ఈ కౌరవులందరినీ కూడా సర్వనాశనం చేస్తానని అతని ఉద్దేశం. అదేవిధంగా అర్జునుడు 4 మూలల ఇసుక చల్లుతూ వెళ్ళాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, భవిష్యత్తులో నా యొక్క అస్త్రశస్త్ర పరంపరతోటి ఇసుకలాగా శత్రువుల మీద బాణాలు కురిపించి సర్వనాశనం చేస్తాను అని అర్జునుడి యొక్క భావము. సహదేవుడు ముఖానికి రంగు పూసుకుని వెళ్ళాడు. నకులుడు ఒళ్ళంతా బూడిద పూసుకుంటూ వెళ్ళాడు. ఈ రకంగా అలాగే ద్రౌపది తన పొడవైన జుట్టుతో ముఖం కప్పుకొని వెళ్ళింది. దానికి కారణం ఏంటంటే భవిష్యత్తులో కౌరవ స్త్రీలందరూ కూడా ఇలాగే హస్తనాపురంలోకి ప్రవేశిస్తారు మహాయుద్ధం తర్వాత అని ఆవిడ యొక్క ఉద్దేశము. అదేవిధంగా ధౌమ్యుడు యమదేవతా కమలైనటువంటి భయంకరమైనటువంటి సామగానం చేసుకుంటూ వెళ్ళాడు. దాని అర్థం ఏంటంటే భవిష్యత్తులో కౌరవులు మరణించిన సందర్భంలో ఇక్కడున్నటువంటి వారి గురువులు ఈ విధంగా సామగానం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ధౌమ్యుడు అలా వెళ్ళాడు అని విదురుడు చెప్పాడు. చెప్పగానే విపరీతమైనటువంటి భయం పట్టుకుంది ధృతరాష్ట్రుడికి. అప్పుడు అనేక రకాల దుశ్శకునాలు కనపడ్డాయి ఆ క్షణంలో. అప్పుడు చెప్పాడు విదురుడు, ఇదంతా నీ దురాలోచన వలన, నీకు లేని దూరాలోచన వలన ఇదంతా జరిగింది అన్నాడు. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఆ సభలోకి నా ఆకాశ మార్గం నుంచి నారద మహర్షి కౌరవ సభ మధ్యంలో దిగి, ఇప్పటి నుంచి 14వ సంవత్సరంలో కౌరవులందరూ కూడా ఈ యొక్క దుర్యోధనుడు అపరాధ కారణంగా అలాగే భీమార్జునుడి యొక్క బలం వల్ల నశిస్తారు అని చెప్పేసి నారద మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత అందరికీ భయం పట్టుకుంది, కౌరవులకి, ధృతరాష్ట్రుడికి కూడాను. ఇప్పుడు జరగబోయే ప్రమాదం ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ వాళ్ళందరూ కూడా ఇక మనకి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకుంటూ ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకున్నారు. ఎవరు, ఈ యొక్క దుర్యోధనుడు, కర్ణుడు, శకుని వీళ్ళందరూ కూడా వెళ్ళి, ఈ రాజ్యం మీకు అప్పచెప్తున్నాం ద్రోణాచార్య, మీరే మమ్మల్ని నడిపించండి, మీరే మాకు రక్ష అని అడిగారు. అప్పుడు ద్రోణాచార్యుడు ఏమన్నాడంటే, పాండవులు అవధ్యులు అని అందరూ అంటారు. అవధ్యులు అంటే వధించడానికి సిక్కిం కానివారు, వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. అయితే మీరు నా రక్ష కోరి వచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని అందరిని రక్షిస్తాను, మిమ్మల్ని విడిచిపెట్టను. అయితే పాండవులు 13 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా తమ పగ తీర్చుకోవడానికి మళ్ళీ వస్తారు. ఆ సందర్భంలో ద్రుపదుడి కుమారుడైనటువంటి దుష్టజుమ్నుడి వల్ల తప్ప నాకు ఇంకెవరి వల్ల భయం లేదు. ద్రుపదుడి కుమారుడైనటువంటి దుష్టజుమ్నుడు నన్ను చంపడం కోసం పుట్టాడు. వాడి ఒక్కడి వల్ల నాకు భయం ఉంది, మరణ భయం. లేదంటే నాకు ఎలాంటి భయం లేదు, నేను మమ్మల్ని అందరినీ కూడా విడిచిపెట్టను అన్నాడు. అయితే ఈ రకంగా కలిగినటువంటి అపశకునాల కారణంగా మీరు కొన్ని శాంతులు యజ్ఞాలు చెయ్యండి అని చెప్పాడు ద్రోణాచార్యుడు. ఇవన్నీ జరిగిన తర్వాత ధృతరాష్ట్రుడి మనసులో తీవ్రమైనటువంటి చింత కలిగింది. అప్పుడు సంజయుడిని పిలిచాడు. సంజయుడిని పిలిస్తే సంజయుడు ఆ దగ్గరికి వచ్చి, ఓ రాజా, ఎందుకు బాధపడుతున్నావు? చాలా తేలిగ్గా నీకు రాజ్యం లభించింది కదా, శత్రువు యొక్క రాజ్యం కూడా, ఇంకా ఎందుకు విచారిస్తున్నావు అన్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడితో. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, మహాబలవంతులైనటువంటిది, మహారాజులైనటువంటి పాండవులతో విరోధం పెట్టుకున్నాను, విచారంగా ఏముంటుందయ్యా అన్నాడు. మహారాజా, ఇది నువ్వు స్వయంగా తెచ్చిపెట్టుకున్న వైరము,
భీష్మ ద్రోణులు వద్దని చెప్పారు, అయినా కానీ వాళ్ళని మళ్ళీ వెనక్కి పిలిపించి మళ్ళీ జూదం ఆడిచ్చావు. ఇవన్నీ అవసరమా? ఆనాడు పాంచాల సభలోకి ఇడ్చుకొచ్చారు. ఏకవస్త్రగా ఉన్నటువంటి ద్రౌపది చాలా దీనంగా అందరినీ చూసింది. అందరూ కూడా ఆమె ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడారు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది భవిష్యత్తులో అన్నాడు సంజయుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, సంజయ, దీనమైన ఆమె చూపుల కారణంగా భూమండలమే భగ్గుమంటుంది, నా పుత్రులు ఎవరిని మిగులుతారంటావా అన్నాడు ధృతరాష్ట్రుడు భయంగా. అంటే ఆమెను సభలో అవమానిస్తూ ఉన్నప్పుడు గాంధారితో సహా స్త్రీలందరూ కూడా భోరుమని విలపించారు. అప్పుడే విదురుడు నాతో ఒక మాట అన్నాడు. సంజయుడు చెప్తున్నాడు, అప్పుడే విదురుడు నాతో ఆ మాట అన్నాడు, ఈనాడు ఈ యొక్క ద్రౌపదిని సభకు తీసుకులాక్కొచ్చారు, దీంతోటే భరత వంశానికి అంతం ప్రారంభమైంది అని స్పష్టంగా చెప్పాడు విదురుడు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, విదురుడు నాకు చాలా మంచి చెప్పాడు, పాండవులతో మైత్రి పెంచుకోవయ్యా అని పదే చెప్పాడు, కానీ నా పుత్రుల యొక్క మాటను కాదనలేక అతని మాట నేను వినలేదు అని అన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అరణ్య పర్వంలో మనం తెలుసుకుందాం. స్వస్తి.